గుడ్ ఈవినింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2 పార్ట్స్ అయితే చేసేసాను 7th క్లాస్ సెమిస్టర్ 1 నుంచి. చూసారా, సెమిస్టర్ 1 తెలిసిందే కదా అందరికీ, ఆల్రెడీ చదివేసి ఉంటారు. నేనైతే 2 పార్ట్స్ నిన్న సెకండ్ పార్ట్ పెట్టాను, వీడియో చేశాను. ఇప్పుడు వచ్చి థర్డ్ పార్ట్. అంటే కొంచెం బిట్స్ ఎక్కువగా ఉన్నాయి, రాయడానికి టైం ఎక్కువ తీసుకుంది. సో ఒకసారి నేను రీడింగ్ చేసి బిట్స్ రాయడం వల్ల టైం కొంచెం ఎక్కువైంది. ఫ్రెండ్స్, మీకు ముందు టీచర్కి కావాల్సింది పేషెన్స్. అంటే పేషెన్స్ అంటే ఇక్కడ కష్టపడాలి. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నా, కష్టపడకుండా ఏది మనకు రాదు. ఎంత కష్టపడితే అంత ఫలితం. ఇప్పుడు కష్టపడితేనే కదా వచ్చిన అవకాశాన్ని అందరం వినియోగించుకుందాం. మనకి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఉందని చెప్తున్నారు, చాలామంది వీడియోస్ చేస్తున్నారు. మీరు పేపర్ కూడా చూసే ఉంటారు. మొన్న లోకేష్ గారు కూడా మండలిలో చెప్పారు కదా ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఏ టైంలో అయినా నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాని గురించి ఆలోచించకుండా మన ప్రయత్నంలో మనం ఎంతవరకు సబ్జెక్ట్లో ముందున్నామో అది చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసిన వాళ్ళు ఎవరు? కాకతీయులు. అంటే త్రీ లెసన్స్ అయిపోయినాయి, ఇది 4th 5th లెసన్ అనమాట. ఓకేనా? ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసిన వాళ్ళు ఎవరంటే కాకతీయులు. కాకతీయులు ఎవరికి సామంతులుగా చేశారు? రాష్ట్రకూటులకు, పశ్చిమ చాణక్యులకు. ఏ దేవతను ఆరాధించడం వల్ల కాకతీయులకు అన్న పేరు వచ్చింది? ఏ దేవతను ఆరాధించడం వల్ల కాకతీయులు అన్న పేరు వచ్చింది? కాకతి అంటే ఆవిడ దుర్గాదేవి యొక్క మరొక రూపం. కాకతి అనే దేవతను ఆరాధించడం వల్ల ఆ పేరు వచ్చింది. కాకతీపురాన్ని ఒకప్పుడు పాలించింది ఎవరు? చోళులు. కాకతీపురాన్ని పాలించింది ఎవరంటే చోళులు. ఈ పేరు కూడా అంటే కాకతీపురంని పాలించారు కాబట్టి కాకతీయులు అనే పేరు కూడా వచ్చిందని ఒక వాదన అనమాట. కాకతీయ అనే దేవతని ఆరాధించడం వల్ల వచ్చిందని ఒక వాదన. ఓకే. కాకతీయ రాజవంశం ఎవరి చేత స్థాపించబడింది? గుండ్యన. కాకతీయ రాజవంశం ఎవరు స్థాపించారంటే గుండ్యన. ఓకే. కాకతీయులు మొదటి రాజధాని హనుమకొండ. కాకతీయుల యొక్క మొదటి రాజధాని హనుమకొండ. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైన్ టు లైన్ బిట్స్ అయితే చేస్తున్నాను. ఓకేనా? త్రిలింగ దేశము అంటే ఏంటి? కాళేశ్వరము. కాళేశ్వరం అంటే తెలంగాణలో ఉంది. శ్రీశైలం రాయలసీమలో ఉంది. ద్రాక్షారామం అంటే తీరాంధ్ర ప్రాంతం. ద్రాక్షారామం అంటారు కదా, అంటే ఇవన్నీ లింగాలు ఉద్భవించిన ప్లేసులు అనమాట. ఓరుగల్లు ప్రాచీన నామం ఏకశిలా నగరం. ఇప్పుడు ఈ ఓరుగల్నే వరంగల్ అంటున్నారు. దీని యొక్క ప్రాచీన నామం ఏకశిలా నగరం. ఓకే, నెక్స్ట్. ఓరుగల్లు అనే కొత్త రాజ్యాన్ని నిర్మించిన రాజు రుద్రదేవుడు. ఓరుగల్లు అనే కొత్త రాజ్యాన్ని నిర్మించిన రాజు రుద్రదేవుడు. ఓకే. ఆంధ్ర రాజులు అని ఎవరిని అంటారు? ఆంధ్ర రాజులు అని ఎవరిని అంటారు? మన తెలుగు ప్రాంతాలని పరిపాలించిన రాజులు కాబట్టి కాకతీయులను అంటారు. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన వాళ్ళు. కాకతీయుల పాలనలో తక్కువ రోజులు పాలించిన రాజు, చాలా తక్కువ రోజులు అనమాట, మహాదేవుడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు శకం 1195 నుంచి 1199. ఎవరి పాలన కాకతీయుల కాలంలో స్వర్ణయుగం? గణపతి దేవుడు. చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు, సుమారు 56 సంవత్సరాలు అనుకుంటా. ఓకే. రెండవ ప్రోలరాజు తండ్రి రెండవ ప్రోలరాజు తండ్రి రెండవ బేతరాజు. హనుమకొండ నుంచి స్వతంత్ర పాలన ప్రారంభించింది ఎవరంటే రెండవ ప్రోలరాజు. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. రుద్రేశ్వరాలయం నిర్మించింది రుద్రదేవుడు. అతని పేరు మీదనే రుద్రదేవుడు అంటే శివుడే. నెక్స్ట్, హనుమకొండ శాసనంలో ఏ కాకతీయ రాజు యొక్క విజయాలు వివరించారు? హనుమకొండ శాసనంలో ఎవరి విజయాలు ఉన్నాయంటే రుద్రదేవుని విజయాల గురించి వివరించిన శాసనం అంటే హనుమకొండ శాసనం. 1000 స్తంభాల ఆలయం, 1000 స్తంభాల గుడి అంటారు కదా, ఎక్కడ ఉంది? హనుమకొండలో ఉంది. మహామండలేశ్వర అనే బిరుదు ఎవరిది? మహామండలేశ్వర అనే బిరుదు గణపతి దేవుడిది. మోటుపల్లి శాసనం జారీ చేసింది ఎవరు? మోటుపల్లి శాసనం చాలా ఇంపార్టెంట్, గణపతి దేవుడు. అన్నపక్షి, పక్షి పేరే అన్నపక్షి. ఇది ఏ భాషా పదం అంటే సంస్కృత పదం. అన్నపక్షి అనేది ఏ భాషా పదం అంటే సంస్కృత భాషా పదం. రుద్రమదేవి పాలనా కాలాలు కంపల్సరీ ఏదో ఒకటి వస్తుంది. ఏ పాలనా కాలం ఇస్తారో మనకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, 1262 నుంచి 1289 క్రీస్తు శకమే, అంటే 13వ శతాబ్దం.
నీటిపారుదల కోసం చెరువులు తవ్వించింది గణపతి దేవుడు. మార్కో పోలో ఎవరి కాలంలో వచ్చాడు? రుద్రమదేవి కాలంలో వచ్చారు. మార్కో పోలో అనే యాత్రికుడు ఎవరి కాలంలో వచ్చారంటే రుద్రమదేవి. ఓకేనా? రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడు. ఇతను నిడదవోలు ప్రాంతానికి చెందిన వ్యక్తి. నాయంకర వ్యవస్థ కాకతీయుల కాలంలోనూ ఉంది. నాయంకర వ్యవస్థ ఎవరి పాలనా కాలంలో ఉందంటే కాకతీయులది. 72 నాయంకర్లు ఎవరి పాలన నాటికి ఉన్నారు? ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నారు. ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది ఉన్నారంటే 72 నాయంకర్లు. 10 నుంచి 60 గ్రామాలు కలిపి ఏమంటారు? స్థల అంటారు. 10 నుంచి 60 గ్రామాలను కలిపి స్థల అనేవాడు. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతుల్ని ఎలా పిలువబడ్డారు? అర్ధసిరి. ఈ రైతులు ఎలా పిలువబడ్డారంటే అర్ధసిరి. అంటే గవర్నమెంట్ భూమిని కౌలుకి ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఆ కౌలుని సాగు చేసే రైతులు అర్ధసిరిగా పిలువబడ్డారు. గృహాలకు చెల్లించే పన్నును ఏమంటారు? ఇల్లరి. గృహం అంటే ఇల్లు కదా, అలా గుర్తుపెట్టుకోండి. గృహాలకు చెల్లించే పన్నును ఏమంటారంటే ఇల్లరి. నీటి వసతి కలిగిన భూమి వెలిపొలం అంటే వెలిచేను అని కూడా పేరు ఉంటుంది. నీటి వసతి కలిగిన భూమి అనమాట వెలిపొలం. శివతత్వసారము అనే గ్రంథాన్ని రచించింది మల్లికార్జున పండితారాధ్యుడు. ఇలా శివతత్వం అంటే మల్లికార్జునుడు అంటే శివుడే కదా, ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. పన్నులు వసూలు చేసే అధికారులు ఎవరు? సుంకాధికారులు. సుంకాలు వసూలు చేయడం అంటే పన్నులన్నా సుంకాలన్నా ఒకటే కదా, అలా వసూలు చేసే అధికారులను ఏమంటారంటే సుంకాధికారులు అంటారు. కుమార సంభవం అనే గ్రంథాన్ని రచించింది నన్నే చోడుడు. కుమార సంభవం అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే నన్నే చోడుడు. పేరిణి నాట్యం ఇది తెలుగు ప్రాంతానికి సంబంధించింది. ప్రజెంట్ పేరిణి అంటే తెలంగాణ ప్రాంతం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజెంట్ అని పెట్టాను. శివతత్వ సారము అనే గ్రంథాన్ని రచించింది మల్లికార్జున పండితారాధ్యుడు. సెకండ్ టైం వచ్చింది రిపీటెడ్ బిట్ చూడండి. కాకతీయుల రాజుల పాలనలో పేరిణి నృత్యం తెలుగు ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెందింది. దీన్నే యుద్ధ నృత్యం అని కూడా అంటారు. పేరిణి నృత్యాన్ని. ఓకేనా? ఏకశిలా నంది ఏ శిలతో నిర్మించారు? ఏకశిలా నంది డోలరైట్ శిల. ఏ శిల అంటే డోలరైట్. రామప్ప ఆలయం ఎక్కడ ఉంది? వరంగల్ ప్రాంతంలో పాలంపేట అనే గ్రామానికి సమీపంలో ఉంది. ఈ రామప్ప మందిరంలో ఉన్న నంది విగ్రహమే ఏకశిలా నంది. గుర్తుపెట్టుకోండి, దాని ప్రత్యేకత అనమాట ఏకశిలా నంది. ఒకే శిలను తొలిచి చేశారు. చాలా బాగుంటుందంట, చూసిన వాళ్ళైతే చెప్పారు. ఓకే. నృత్య రత్నావళి రచించింది జాయప సేనాని. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజ్యంపై దండెత్తిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ఉలుగ్ ఖాన్. రెండవ ప్రతాపరుద్రుడు. ఇతని కాలంలోనే కాకతీయ రాజ్యంపై దండెత్తిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఉలుగ్ ఖాన్. మధ్యయుగంలో నూతనంగా ఆవిర్భవించిన శాఖ అంటే మతపరంగా హిందూ మతం ఉంది. వేరే మతాలతో పాటు వీరశైవం అనే మతం కూడా పేరు పొందింది. రేకపల్లి అని ఈ ప్రాంతం ఏ నదీ పరివాహ ప్రాంతంలో ఉంది? గోదావరి. రేకపల్లి అనేది ఏ నదీ పరివాహ ప్రాంతంలో ఉందంటే గోదావరి. లండన్ ప్యారిస్ల వలె సమానంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. సిరి సంపదలతో తొలతూగిందంట. విజయనగర సామ్రాజ్యం విస్తరించిన శతాబ్దాలు 14-15. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో క్రీస్తు శకం 1323లో పనిచేసిన వారు అంటే ఇతని కాలంలో అంటే ఇతని పాలనలో వీళ్ళిద్దరూ పనిచేశారు. ఎవరంటే మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు. విజయనగరాన్ని తుంగభద్ర నదికి ఏ ఒడ్డున స్థాపించారు? దక్షిణ ఒడ్డున స్థాపించారు. ఎవరు? హరిహరరాయలు, బుక్కరాయలు. విద్యారణ్య స్వామి సహాయంతో అన్నమాట. క్రీస్తు శకం 1336. హంపి వద్ద శిథిలాలు ఎప్పుడు ఎవరి కాలంలో వెలుగులోకి వచ్చాయి? హంపి వద్ద ఉన్న శిథిలాలు ఎవరి కాలంలో వెలుగులోకి వచ్చాయంటే 1805లో కల్నల్ కొలిన్ మెకంజీ ఇతని కాలంలో వెలుగులోకి వచ్చాయి. రాయచూర్ దోఅబ్
అంటే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని రాయచూర్ దోఅబ్ అంటారు. తుళువు వంశంలో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని టైం తెలుసు కదా, 1519 నుంచి 1529 వరకు. శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది ఎప్పుడు? క్రీస్తు శకం 1520లో. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉండే కవులు అష్టదిగ్గజాలు అంటారు. అష్టదిగ్గజాల్లో ఇతను ఒక అతను అనమాట, అల్లసాని పెద్దన. ఆముక్త మాల్యద రచించింది శ్రీకృష్ణదేవరాయలు. అంటే స్వయంగా ఆయన కవి కూడా, కాబట్టి ఆయన రచించిన కావ్యం ఏంటంటే ఆముక్త మాల్యద. శ్రీకృష్ణదేవరాయల కాలం క్రీస్తు శకం 1509 నుంచి 1529 వరకు. విజయనగర సామ్రాజ్యం క్షీణించింది ఏ యుద్ధంతో అంటే తల్లికోట. ఇది ఎప్పుడు జరిగింది? 1565 జనవరి 26. 23 కూడా కొన్ని చోట్ల ఇస్తున్నాడు, ఒకసారి గమనించండి. విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు? మండలం చేశారు. మండలాలని నాడులు, స్థలాలు, గ్రామాలు. మండలాలు అంటే కొన్ని గ్రామాలు కలిపి స్థలాలు మనం చెప్పుకున్నాం కదా. భూమి శిస్తు అంటే ఎంత వసూలు చేశారంటే 1/6 వంతు. సైన్యంలో ఉన్నత అధికారాలు కలిగిన వాళ్ళని ఏమంటారంటే పాలిగారులు అంటారు. ఈ పాలిగారులకు మరొక పేరు ఏంటంటే నాయకులు. సైన్యంలో ఉన్నత అధికారులు, సర్వ సైన్యాధ్యక్షుడేమో. విషవాయువును గుర్తించడానికి విజయనగర పాలనలో పాలకులు వేటిని ఉపయోగించారంటే పక్షులను ఉపయోగించారు. విషవాయువును గుర్తించడానికి వాళ్ళ పాలనలో వేటిని ఉపయోగించారంటే పక్షులను. మధుర విజయం అనే గ్రంథాన్ని ప్రసిద్ధ రచన చేసింది ఎవరంటే గంగాదేవి. మధుర విజయం గంగాదేవి. గంగలో వాటర్ మధురంగా ఉంటాయి, అలా అన్నా గుర్తుపెట్టుకోండి. గంగా నది నీరు చాలా మధురంగా ఉంటాయి, ఇలా గుర్తుపెట్టుకోండి. న్యూనిస్ ఎవరి పాలనలో వచ్చాడంటే అచ్యుత దేవరాయని కాలంలో వచ్చాడు. ఇతను పోర్చుగీస్ యాత్రికుడు. అచ్యుత దేవరాయని కాలంలో వచ్చాడు. ఎవరు? న్యూనిస్. అక్కడ వైభవాన్ని వర్ణించాడు అనమాట న్యూనిస్. విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన బంగారు నాణెం వరాహ. బంగారు నాణెం వరాహ. మలబార్ తీరంలో నౌకాశ్రయం కన్ననూర్. శ్రీకృష్ణదేవరాయని కాలంలో వచ్చిన పోర్చుగీస్ పాలకుడు డొమింగో ఫేస్. ఇంకో అతను కూడా వచ్చారు, డువార్టే బార్బోసా. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చింది డొమింగో ఫేస్. విజయనగర రాజుల నిర్మాణ శైలికి పేరొందినవి కాంచీపురంలో ఉన్న వరదరాజు దేవాలయం మరియు ఏకాంబరనాథ దేవాలయం. ఈ రెండు విజయనగర పాలనలో చాలా ఇంపార్టెంట్ దేవాలయాలు. ప్రౌఢదేవరాయలు రచించింది మహానాటక సుధానిధి. ప్రౌఢదేవరాయలు రచించింది మహానాటక సుధానిధి. కూచిపూడి ప్రవేశపెట్టింది సిద్ధేంద్ర యోగి. విజయనగర పాలకుల్లో చివరి పాలకుడు ఎవరంటే 3వ శ్రీరంగరాయలు. తల్లికోట యుద్ధం జరిగింది క్రీస్తు శకం 1565లో. తల్లికోట యుద్ధం జరిగింది క్రీస్తు శకం 1565లో. ఇది కూడా సెకండ్ టైం వచ్చింది కదా. రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ప్రోలయ వేమారెడ్డి. ప్రబంధ పరమేశ్వరుడు అని ఎవరిని అంటారు? ఎర్రాప్రగడ. ధర్మసూత్రాల ఆధారంగా పరిపాలన చేసింది రెడ్డి రాజులు. ధర్మసూత్రాల ఆధారంగా పరిపాలన చేసింది రెడ్డి రాజులు. క్రీస్తు శకం 1347లో బహుమని రాజ్యాన్ని స్థాపించింది అల్లావుద్దీన్ బహ్మన్ షా. 1347. 3, 4 కలిస్తే 7 కదా. బహుమని రాజ్యం ఎన్ని భాగాలుగా విడిపోయింది? 5 భాగాలుగా. అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, గోల్కొండ. బహుమని రాజధాని గుల్బర్గా. ఇవి మ్యాచింగ్లో ఇచ్చాడు కొన్ని బిట్స్, అందుకే కొన్ని రాశారు. గుల్బర్గా. బహుమని రాజ్య రాజధాని ఏంటి? గుల్బర్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ చేశాను. మీరు ఎక్కువ ఎన్ని లైక్లు ఇస్తే మీకు నచ్చింది అనుకుంటే, అర్థం చేసుకున్నాను నెక్స్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.